దేవుడు ఒక అరటి పండుకు ఎటువంటి తోలు పెట్టాడమ్మా? ఒక వర్షం చింకుపోదండి నీళ్ళలో పడేస్తే. దాన్ని అలా తీసి అలా తింటే ఎలా ఉంటుంది టేస్ట్? అసలు మట్టి నుంచి పల్లీలు వస్తాయండి. ఎక్కడ నీకు మట్టి అంటుతుందో, ఎక్కడ నీకు హాని జరుగుతుందో అని మట్టిలో నుంచి వస్తున్న పల్లీలకు ఒక బాక్స్ అండి, ఒక సూట్ కేసు లాగా మట్టిలో నుంచి వస్తుందండి పల్లి. కానీ దానికి ఒక బాక్స్ సూట్ కేసు పెట్టాడు. దాన్ని ఓపెన్ చేస్తే 2 గున్నులు వస్తాయి, నోట్లు వేసుకుంటున్నావు. అబ్బా, ఇంత మట్టి చూడదండి. ఎంత భద్రత, ఎంత భద్రత! ఇలా ఆలోచించుకుంటూ పోతే ఏ ఫ్రూట్ని తీసుకో, ఒక యాపిల్కి ఒక రెయిన్ కోట్, వర్షంలో పడుతున్నా దానికి ఏం కాదు. డ్రాగన్ ఫ్రూట్ మీరు తిని చూడండి. డ్రాగన్ ఫ్రూట్ ఎంత విచిత్రంగా ఉంటుందండి. అసలు లోపల ఇంత మందం ఉంటుందండి దాని పొర. ఇలా తీసేస్తే ఇంత లడ్డులాగా బయటకు వస్తుందండి ఆ ఫ్రూటు. ఏంటి ఇంత రుచికరమైనది, ఇంత అందమైనది! దాని కలర్ కూడా నచ్చాలని, కలర్ కూడా ఎలా డిజైన్ చేశాడండి. కలర్ రకాలలో పండ్లు. ఒక మినరల్ ఏమంటారండి, మినరల్ వాటర్, ఒక పుచ్చపండు, వాటర్ మిలన్, పుచ్చపండు అంటారు కదా. ఆ పుచ్చపండు పైన ఆకారం ఎలా ఉంటుంది, లోపల కోసిన తర్వాత ఆకారం ఎలా ఉంటుంది చూడంగానే ఆ రెడ్ ఆ నల్ల గింజలు కనబడే వారికి ఎలా అనిపిస్తుందండి? ఎప్పుడెప్పుడు తిందామా అనుకుంటామండి. అబ్బా, ఎన్ని అండి మన కోసం, ఎన్ని మన కోసం అందించిన దేవుడు మన నుంచి కోరుకుంటున్న ఆలోచన ఏంటో తెలుసా? అయినా ఈ ఫలాలన్నీ నీకోసం, ఈ సృష్టిలో ఉన్నాయన్నీ నీకోసం, ఈ సృష్టిలో ఉన్నాయన్నీ నీకోసం, ఈ ప్రకృతిలో ఉన్నాయన్నీ నీకోసం, ఈ సృష్టిలో ఉన్నాయన్నీ నీకోసం. కానీ నీవు నా కోసం. నీ గర్భఫలం ఉంది చూశారు, ఆ గర్భఫలము నా కోసం అన్నట్టు. చెట్టు ఫలము నీకు, గర్భఫలం నాకన్నాడండి. ఈ అనంత విషయంలో ఎన్ని ఉన్నాయో అవన్నీ నీకోసమే. నేను పుట్టించాను చూశారు, నీకు ఒక గర్భఫలం ఇచ్చాను చూశారు, ఆ గర్భఫలం నా కోసమైనా అన్నాడు.